బ్రేకింగ్ న్యూస్ శ్రీకాళహస్తి జనసేన పార్టీ మాజీ ఇన్ఛార్జి కోట వినూత డ్రైవర్ రాయుడు హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు డ్రైవర్ రాయుడు వీడియో సంచలనంగా మారింది. అయితే రాయుడు హత్యకు ముందు ఈ వీడియోను తీసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. తొలుత రాయుడిని సుజిత్ రెడ్డికి పరిచయం చేశారు జనసేన నేత పేట చంద్రశేఖర్. కాగా టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అనుచరుడే సుజిత్ రెడ్డి. ఈ క్రమంలోనే బొజ్జల సుధీర్ రెడ్డి కోట వినూత దంపతుల ప్రైవేటు వీడియోలు తీయాలని అందుకుగాను 30 లక్షల ఆఫర్ కూడా ఇచ్చారని రాయుడు వీడియోలో చెప్పుకొచ్చాడు. అంతేకాదు ముందుగా 20 లక్షల రూపాయలు ఇచ్చినట్లు తెలిపాడు. ఇక సుధీర్ రెడ్డి తన డ్రైవర్గా రమ్మన్నారని వీడియోలో తెలిపాడు రాయుడు. కుటుంబ సభ్యులు వదలడంతో బొజ్జల సుధీర్ రెడ్డికి దగ్గరికి వెళ్లకుండా కోట దంపతుల దగ్గరే ఉండిపోయినట్లు చెప్పాడు డ్రైవర్ రాయుడు. కోట దంపతులు కొట్టడంతోనే కాలు విరిగినట్లు వెల్లడించాడు. ఒత్తిడి చేయడం వల్లే సుధీర్ రెడ్డి కొట్టే సాయి పేట చంద్రశేఖర్ గురించి చెప్పానన్నాడు రాయుడు. కాగా రాయుడు పూర్తి వివరాలు తెలుసుకుని ఏప్రిల్ నెలలోనే కోట దంపతులు డ్రైవర్ను బయటకు పంపించేశారు. తాజాగా ఈ విషయంలో కోట దంపతులు మీడియా ముందుకు రానున్నట్లు సమాచారం. మరోవైపు తిరుపతి జిల్లా పోలీసులు కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ఏడాది జూలై 7న హత్యకు గురయ్యాడు రాయుడు. నేను ఇంకా డబ్బులకి గుర్తుపడి ఇంకా డబ్బుల కోసం డబ్బుపై నాశనం చేసి ఇంకా 2 లక్షలు ఇచ్చారంటే ఇంకా 30 లక్షలు కూడా ఇస్తారు అని చెప్పేసి ఆ డబ్బులు కూడా తీసుకున్నాను అని చెప్పేసి నేను 2 లక్షల డబ్బులు తీసుకొని పార్టీ హౌస్కి వెళ్ళిపోయి అక్కడ నా రూమ్లో కోట వినూత డ్రైవర్ రాయుడు హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటకు వస్తున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ సార్. దామోదర్, ఇప్పుడు కోట వినూత డ్రైవర్ రాయుడు ఒక వీడియో బయటకు రావడం ఈ కేసును మరింతగా ఒక ట్విస్ట్గా మరొక మలుపుగా ఎట్లా చెప్పొచ్చు? ఫర్దర్గా ఎటువంటి ఎంక్వైరీ దీనిపైన పూర్తిగా చేయబోతున్నారు? రాజేష్, ఏదైతే జూలై 7వ తేదీన అతను హత్య చేయబడ్డాడు, 17వ తేదీన చెన్నై పోలీసులు కోట వినూత దంపతులను అరెస్ట్ చేశారో ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తాజాగా ఇన్ని రోజులకు సుమారు ఏదైతే 4 నెలల తర్వాత వీడియో బయటకు వచ్చింది. అయితే ఎందుకోసం వీడియో బయటికి విడుదల చేశారన్నది ఇప్పుడు చర్చగా మారింది. మరోవైపు కొట్టే సాయి అయితే ఈ విషయంలో తనకు సంబంధం లేదని మాట్లాడుతున్నాడు. పేట చంద్రశేఖర్ గతంలో ఏదైతే చాలా కాలం పాటు ఇటు ఏదైతే జనసేన మాజీ ఇన్ఛార్జ్ అయిన వినూత దంపతులతో కలిసి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాడు. ప్రస్తుతం కూడా అతను పార్టీ తరఫున నిర్వహిస్తున్నాడు. ఏదైతే వీరికి కొంత విభేదాలు ఎక్కడైతే శ్రీకాళహస్తి ఆలయానికి సంబంధించిన టెండర్ల విషయంలో, ముఖ్యంగా పార్కింగ్ టెండర్ల విషయంలో తమకు వస్తుందని భావించి రాకపోవడంతో వారు దూరంగా ఉన్నారు. అయితే సుజిత్ రెడ్డి గతంలో బీజేపీ నాయకుడు కోలా ఆనంద్ వద్ద ఉన్నాడు. గతంలో జరిగిన గొడవ తర్వాత అతను బయటకు వచ్చి ప్రస్తుతం ఏదైతే టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వద్ద ఉన్నాడు. ఇతను కొంత ఇసుక దందాలు నడుపుతాడని కూడా ఇతని మీద ప్రచారం ఉంది. కొంత బ్యాచ్ను వేసుకొని తిరుగుతుంటాడు. అయితే సుధీర్ రెడ్డికి మధ్యవర్తిగా వ్యవహరించింది సుజిత్ రెడ్డి, కొట్టే సాయి, అదేవిధంగా పేట చంద్రశేఖర్లుగా ఆ వీడియోలో ఉంది. 30 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. మొదట్లో 2 లక్షలు ఇచ్చారు. ఆ తర్వాత 20 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చారు. ప్రైవేట్ వీడియోలు తీయమంటుంటే ఏప్రిల్ నెలలో ఒకసారి వీడియో తీయడానికి ప్రయత్నిస్తే అప్పుడు ఆ వీడియో దాన్ని గమనించి వారు తనను కొట్టి ఆ వీడియో డిలీట్ చేశారు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ వీడియోలో మరో ట్విస్ట్ ఏమంటే ఏకంగా అతను తనను కొట్టి బెదిరించి వీడియో తీయించారని కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద చూస్తే 20 నిమిషాల వీడియోలో పెద్ద ఎత్తున అనేక ఆరోపణలు ఉన్నాయి. దీంతోపాటు కొంత ఈ వీడియో ఎవరు విడుదల చేశారన్న కోణంలో ఇప్పుడు పోలీసులు కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా వీడియో విడుదల చేశారా, లేకపోతే కొట్టే సాయి ధర్మకర్తలి మండలి, శ్రీకాళహస్తి ధర్మకర్తలి మండలి చైర్మన్గా అతని పేరు వచ్చినప్పుడే వినూత దానిపైన విమర్శిస్తూ ఒక లేఖ కూడా అటు ఏదైతే పవన్ కళ్యాణ్కు రాసింది, బహిరంగ లేఖగా రాసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఏదైతే ప్రస్తుతం 26వ తేదీ అతను ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరోవైపు పేట చంద్రశేఖర్ ఈ విషయాలతో తనకు సంబంధం లేదు, గతంలో తనను కలుపుకొని ఏదైతే అన్నదాన కార్యక్రమాలను పెద్ద ఎత్తున తన సొంత నిధులతో నిర్వహించాను, పార్టీ ఇన్ఛార్జ్ అని చెప్పి వారిని ముందర పెట్టుకున్నాను, ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల వారికి దూరంగా ఉన్నాను, ఏదైతే కూటమిలో ఎమ్మెల్యే కాబట్టి అతనితో పాటు ముందుకు నడుస్తున్నానని అతను ఆఫ్ ది రికార్డుగా చెప్తున్నాడు. మొత్తం మీద అయితే సుధీర్ రెడ్డి ఈ విషయంలో సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నాడు. ముఖ్యంగా గతంలోనే తాను చెప్పాను అది వారి అంతర్గత వ్యవహారం అంటూ చెప్పుకొచ్చాడు. మొత్తం మీద ప్రైవేట్ వీడియోలో ఒకటి ఏదైతే ప్రైవేట్ వీడియోలో తీసాడా లేదా అన్నది ఇప్పుడు బయటికి రావాల్సింది. దీంతో పాటు ఏదైతే కొట్టే సాయి వ్యవహారంగానే అటు
ఏదైతే రాయుడు హత్యకు ఎందుకు వీరు ఏప్రిల్ నెలలో వీడియోలు బయటకు వస్తే జూలై వరకు ఎందుకు వేచి చూశారు, ఆ మధ్యకాలంలో ఎలాంటి పరిణామాలు జరిగాయి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. రేపో ఈ రోజు కానీ వినుత దంపతులు బయటకు వచ్చి ఈ విషయం మీద డిస్కషన్ చేయబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే వారు మీడియా సమావేశాన్ని అటు తిరుపతిలో ఏర్పాటు చేయబోతున్నట్లు వారి ఆంతరంగికలు చెప్తున్నారు. రేణుగుంట కోట వినుతది రేణుగుంట కాబట్టి ఆమె అక్కడికి వస్తారా లేకపోతే శ్రీకాళహస్తి వస్తారా తిరుపతికి వస్తారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ దామోదర్. చిన్న బ్రేక్.